మీకు 1 ఇయర్ బేబీకి ఈ కాలర్ నెక్ ఎలా కట్ చేయాలో తెలుసా? సింపుల్‌గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలి. సో మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 21 తీసుకున్నాను, ఆర్మ్ హోల్ ఏమో 8 అండ్ దెన్ లెంత్ ఆఫ్ ద టాప్ వచ్చేసి నేను 10 ఇంచ్ తీసుకున్నాను. అండ్ దెన్ షోల్డర్ కూడా సేమ్ ఆర్మ్ హోల్ అయితే తీసుకున్నాను, షోల్డర్ కూడా అంతే 8 ఇంచ్ తీసుకున్నాను. సో చెస్ట్ బై 4 చేయాలి, బికాజ్ మనం 4 ఫోల్డ్లో కట్ చేస్తున్నాం కాబట్టి, టూ ఫోల్డ్లో కట్ చేస్తున్నాం కాబట్టి 4 చేయాలి. అండ్ దెన్ దట్ విల్ బి 5. తర్వాత ఆర్మ్ హోల్ బై 2 చేయాలి, విచ్ ఇస్ 4. అండ్ దెన్ లెంత్ ప్లస్ 1 11. షోల్డర్ కూడా ఆర్మ్ హోల్ ఎంత పెట్టామో అంతే పెట్టేసుకోవచ్చు, దేర్ విల్ బి నో ప్రాబ్లం. నెక్స్ట్ కాలర్ కటింగ్ వచ్చేసరికి లెంత్ అండ్ విత్ సేమ్ తీసుకోవాలి. ఇక్కడ 3.5 అని రాశాను, కానీ చిన్నపిల్లలకి మ్యాక్సిమం 3 and 2.5 సరిపోతుంది కాలర్కి, అంతకంటే ఎక్కువ నీడ్ లేదు. నెక్స్ట్ మార్కింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ పైన అటాచ్ ఉన్న వైపు నుంచి మనం 3 ఇంచెస్ లెంత్ అండ్ 3 ఇంచెస్ విడ్త్కి మార్క్ చేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. అది ఒక స్క్వేర్లా ఉంటుందన్నమాట. మీకు పైన అటాచ్మెంట్ లేదు అంటే దట్స్ ఫైన్, ఎందుకంటే మనం చిన్న స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ స్టిచ్ ఉంచుకొని మీరు మార్కింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దెన్ లెంత్ ఇక్కడ 10 కాబట్టి మనం లెంత్ డ్రా చేసేసుకోవాలి. మీకు ఇక్కడ ఎటు సైడు అటాచ్మెంట్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం స్టిచ్లో అతికించుకోవచ్చు. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు మాత్రం అటాచ్మెంట్ ఉన్న వైపు నుంచి కట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ మార్కింగ్ వచ్చేసరికి చూసినట్టు 8/2 కాబట్టి నేను 4 ఇంచ్కి షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. ఎక్కడైతే షోల్డర్ మార్కింగ్ చేసుకున్నానో అక్కడ నుంచి డౌన్ ఒక 4 ఇంచెస్కి ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ 5 తీసుకున్నాను కదా, సో 5 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని వేస్ట్ లైన్ కోసం ఇంకా బాడీ ఎడ్జ్ వరకు ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. సో అవుట్లైన్ అయితే ఇలా వస్తుందన్నమాట. దీనికి ఒక 2 ఇంచెస్ సీమింగ్కి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, అంటే స్టిచ్చింగ్కి ఒక 2 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఎడ్జ్ వరకు ఒక లైన్ డ్రా చేసేసుకుంటే బాడీ పార్ట్ స్కెలిటన్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఆర్మ్ హోల్ షేప్ ఇవ్వాలి. ఆర్మ్ హోల్ షేప్ ఇవ్వడానికి ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో అక్కడ ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్ పైకి పెట్టుకొని ఒక రౌండ్ లాగా డ్రా చేసుకోవాలి, అంతే. సో షేప్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని కట్ చేసేసుకొని మనం ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దానికి పెట్టుకొని కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేయకుండా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు స్టిచ్చింగ్ చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ అటాచ్ చేశాక. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక క్లాత్ పీస్ తీసుకోవాలి. ఇది మనం కాలర్ ఎంతైతే తీసుకున్నామో అంత విడ్త్లో తీసుకోవాలి. అంటే ఇందులో 3 ఇంచెస్ ఆఫ్ విడ్త్ అండ్ లెంత్ వచ్చేసి ఫుల్ బాడీ లెంత్, అంటే ఒక్క సైడ్ 11 పెట్టాం కదా, 2 సైడ్స్ కలిపి 22 లెంత్ ఉండేలా చూసుకొని ఇది పైనుంచి కింద వరకు బ్లౌజ్ని 2 పార్ట్స్గా ఉన్న బ్లౌజ్ని ఓపెన్ చేసేసి పైనుంచి కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే లైనింగ్ ఉంది కాబట్టి కరెక్ట్గా వీడియోలో చూడండి. క్లాత్ యొక్క బ్యాక్ పార్ట్ అంటే బ్యాడ్ పార్ట్, బాడీ యొక్క రైట్ పార్ట్ పెట్టేసి ఒక స్టిచ్ చేయాలి. అంటే మనము దీన్ని బ్యాక్కి ఫోల్డ్ చేసినప్పుడు లైనింగ్ వైపు కరెక్ట్ రైట్ సైడ్ వస్తుంది అనమాట. క్లాత్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ మీదకి రావాలి, అప్పుడే కాలర్ కటింగ్ వస్తుంది మనకి. ఓకే, సో ఈ వీడియోలో చూపించినట్టు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అలా పెట్టేసి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్లిట్ పెట్టాలి. ఆ స్లిట్ పెడితేనే మన కాలర్ షేప్ వస్తుంది. స్లిట్ ఎక్కడ పెట్టాలంటే కాలర్ దగ్గర నుంచి 5 ఇంచెస్ కిందకు పెట్టుకోవాలి. నేనైతే నాకు ఎక్కడైతే స్లిట్ కావాలో అక్కడ వరకు ఫోల్డ్ చేసి మార్క్ చేసుకొని అక్కడ నుంచి పెట్టేసుకోవాలి. కొంతమందికి 6 ఇంచెస్ 7 ఇంచెస్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. నా బేబీ లెంత్కి వచ్చేసరికి 5 ఇంచ్ కరెక్ట్ అనిపించింది. సో 5 ఇంచ్కి మార్క్ చేసుకొని అట్లీస్ట్ 1.5 ఇంచ్ లోపలికి కట్ ఉండాలి, లేదంటే అస్సలు కనిపించదు. 1.5 or 2 ఇంచ్. సో దాన్ని ఇలా వీ షేప్లో ఒక స్టిచ్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పేసుకుంటే మీకు ఈజీగా కాలర్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ కాలర్ షేప్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి షేప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఐరన్ చేయాలి. సో నీట్గా ప్రెస్సింగ్ చేసేసుకోండి కంప్లీట్గా. సో ఇలా ప్రెస్సింగ్ చేసేసుకుంటే మీ కాలర్ అనేది నిలబడిపోతుంది. చాలామంది ఇందులో ఫీజింగ్ పేపర్ అది కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు అంత అవసరం లేదు, ఎందుకంటే 3 లేయర్స్ ఆఫ్ క్లాత్ ఉంది కాబట్టి నేను ఏం పెట్టుకోకుండా నార్మల్గానే స్టిచ్ చేసేసుకొని ఐరన్ చేసేసుకున్నాను అనమాట. సో ఐరన్ చేసేసుకున్నాక మీకు ఇలా కనిపిస్తుంది.
దెన్ మీరు పేపర్ మీద పెట్టి చూస్తే మీకు కాలర్ షేప్ ఇలా కనిపిస్తుంది, నీట్గా వచ్చేసింది. దీనికి ఇప్పుడు చక్కగా బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసుకొని చూస్తే మీకు కాలర్ కటింగ్ రెడీ అయిపోతుంది. సింపుల్ అనమాట. దీనికి బ్యాక్ పార్ట్ అటాచ్ చేయడం మీకు కష్టం అనిపిస్తే అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.